ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకరు అఫెన్సివ్ మోడ్ ఉన్నారు, ఇంకొకరు డిఫెన్సివ్ మోడ్ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఎదుటివాడు 100 రాళ్ళు వేస్తే డిఫెన్సివ్ పర్సన్ ఎంత పవర్ఫుల్ అయినా 90 అప్పగలుగుతాడు, కానీ మిగిలిన 10 మాత్రం ఖచ్చితంగా గాయపరుస్తాయి. అలా ఉంటే ఈ డిఫెన్సివ్ పర్సన్ కి ఓటమి లేదా డ్రా మాత్రమే అవుతుంది, కానీ ఎప్పటికీ గెలవడు. ఇదే మాటలను సుమారు 10 సంవత్సరాల క్రితం భారత్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఒక స్పీచ్ లో చెప్పారు. The engagement from the defensive mode, because in the defensive mode you throw 100 stones on me, I stop 90, still 10 hurt me and I can never win, because either I lose or there's a stalemate. You start war at your time, you throw a stone when you want, you have a peace when you want, you have the talks when you want. We, if you are in the defensive offense, we will see where the balance of equilibrium is. Pakistan's vulnerability is many times higher than of India. Once they know that India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan. There is no nuclear war involved in that. There is no engagement of troops. If you know the tricks, we know the tricks better than you. నిజానికి ఒకప్పుడు ఇండియా అలానే ఉండేది, కానీ ఇప్పుడు డిఫెన్సివ్ నుంచి ఆఫెన్సివ్ కి గేర్ మార్చింది. అది ఎలా అని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దశాబ్దాల పాటు భారత్ ఒకే విధానం ఫాలో అయింది, అదే రియాక్టివ్ అప్రోచ్. అంటే ముందుగా దాడి జరగాలి, ఆ తర్వాత స్పందించాలి. క్రాస్ బోర్డర్ టెర్రరిజం జరిగితే భారత నిరసనలు, డిప్లొమాటిక్ ప్రెజర్, అంతర్జాతీయ వేదికలో ఫిర్యాదులు చేసేది. కనీసం ఆర్మీ కౌంటర్ అటాక్ చేయాలన్నా సుపీరియర్స్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ 2014 తర్వాత పరిస్థితి మారింది. మెసేజ్ క్లియర్, మీరు మా వీక్ పాయింట్స్ టార్గెట్ చేస్తే మేము మీ వ్యవస్థని అస్థిరం చేస్తాం అంటూ రిప్లై స్టార్ట్ చేసింది. 2024 జనవరి 29న బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సులపై ఒక పెద్ద దాడి జరిగింది. ఎలా జరిగింది? మొదటి సూసైడ్ బాంబర్ దాడి చేశారు, తర్వాత రాకెట్ లాంచర్లు, ఆర్పీజీలు వాడారు. AK-47 తో చాలాసేపు కాల్పులు జరిగాయి. డ్రోన్లతో ముందుగానే పరిశీలించారు. అంటే ఇది ఒక్కసారి జరిగిన పని కాదు, పూర్తిగా ప్లాన్ చేసిన ఆపరేషన్. దాడి చేసింది ఎవరో? బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇది బలూచిస్తాన్ కు పాకిస్తాన్ నుండి స్వతంత్రం కావాలని కోరుకునే సాయుధ గ్రూప్. ఎందుకంటే బలూచిస్తాన్ లో చాలా కాలంగా అసంతృప్తి ఉంది. వారి ప్రాంతంలోని గ్యాస్, ఖనిజ సంపద లాభాలతో కరాచీ వంటి నగరాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు. ఎవరిని క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేసిన వారిని మాయం చేస్తున్నారు. అందుకే అక్కడ వేర్పడవాద గ్రూపులు ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి అసలు ప్రశ్న మొదలవుతుంది, ఇది అక్కడ స్థానిక తిరుగుబాటేనా లేక పెద్ద దేశ రాజకీయ ఆటలో ఇదొక భాగమా? దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ పై ఆరోపణలు చేసింది. భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ రెబల్స్ కు సాయం చేస్తుందని అన్నారు. కానీ ఇక్కడే అసలు సందేహం మొదలవుతుంది. కాశ్మీర్ విషయంలో అయితే ఒక లాజిక్ ఉంటుంది. భారత్, పాకిస్తాన్ సరిహద్దు కలిసి ఉంటాయి, అక్కడ నుంచి చొరబాటు జరగడం సాధ్యం. అందుకే కాశ్మీర్ లో జరిగే అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ చేసే ఆరోపణలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ బలూచిస్తాన్ విషయం వేరే. బలూచిస్తాన్ పాకిస్తాన్ చివరి భాగంలో ఉంటుంది. భారత్తో సరిహద్దు లేదు, మధ్యలో పూర్తిగా పాకిస్తాన్ భూభాగం ఉంది, సుమారు 1000 కిలోమీటర్స్. అయితే ఒక దేశం మన దూరం ఉన్న ప్రాంతంలో ఎలా ప్రభావం చూపగలదు అని పాకిస్తాన్ చేసే ఆరోపణలను భారత్ ఖండిస్తుంది. కానీ అసలు జరిగేదేంటి? దేశాలు ఎప్పుడు నేరుగా యుద్ధం చేయు, అది చాలా ప్రమాదకరం. ప్రాణ నష్టం, డబ్బు నష్టం, ప్రపంచ ఒత్తిడి, చాలా రిస్క్ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు అవి సుడికి కాకుండా సైలెంట్ గా పనిచేస్తాయి. అంటే సైని పంపడం కాదు, యుద్ధం ప్రకటించడం కాదు, కానీ అక్కడ స్థానిక గ్రూపులకు సపోర్ట్ ఇవ్వడం లేదా అక్కడ సమస్యలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం. ఒకప్పుడు కాశ్మీర్లో అదే జరిగింది, ఇప్పుడు బలూచిస్తాన్లో అదే జరుగుతుంది. ఎలా? ప్రాక్సీ వార్. అంటే రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయు, కానీ ఒక దేశం ఇంకో దేశంలో ఇప్పటికొన్న అసంతృప్తిని ఉపయోగించుకుంటుంది. సైన్యం పంపదు, యుద్ధం ప్రకటించదు, కానీ అక్కడ లోక గ్రూపులు బలపడేలా పరిస్థితులు మారుస్తాయి. బలూచిస్తాన్ లో ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. పాకిస్తాన్ చాలా కాలంగా ఒకే మాట చెబుతుంది, భారత్ ముఖ్యంగా బలూచ్ గ్రూపులకు సాయం చేస్తుందని. భారత్ మాత్రం స్పష్టంగా ఇది పాకిస్తాన్ అంతర్గత సమస్య, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది. అయితే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? 2016లో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ పేరు ప్రస్తావించారు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే సాధారణంగా దేశాధినేతలు మరో దేశం లోపల ప్రాంతాల గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడారు. ఆ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ కి క్లియర్ మెసేజ్ వెళ్ళింది, మీరు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్తే మేము కూడా బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తాం. ఈ కారణంతో పాకిస్తాన్ భారత్ పై ఆరోపణలు చేస్తుంది. గత కొన్ని సంవత్సరాల పాటు బలూచిస్తాన్ లో దాడుల తీవ్రత పెరిగింది. ప్రధానంగా వినిపిస్తున్న పేరు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. 2024లో బలూచిస్తాన్ లో ప్యాసింజర్ ట్రైన్ హైజాక్ చేసి సెక్యూరిటీ ఫోర్సులపై దాడి చేశారు. కేవలం ఆర్మీ మూవ్మెంట్ ఉన్న రైల్వే ట్రాక్స్ ని పేల్చి ట్రైన్ సర్వీసులు నిలిపివేయడం వంటి చర్యలు జరిగాయి. ఇది సాధారణ దాడి కాదు. రైల్వే టైమింగ్, ట్రాక్ లొకేషన్, సెక్యూరిటీ మూవ్మెంట్ గురించి ముందుగానే సమాచారం ఉండాలి. 2023 నుంచి 2025 మధ్య బలూచిస్తాన్ లోని సెక్యూరిటీ వెహికల్స్ పై సూసైడ్ దాడులు జరిగాయి. కొన్ని సందర్భంలో ఆర్మీ ట్రక్కులు టార్గెట్ అయ్యాయి. పోలీస్ స్టేషన్లు, పోస్టులు దాడికి గురయ్యాయి. ఇవి ఒక వ్యక్తి చేసిన పనులు కావు, పూర్తిగా ప్లాన్ చేసి అమలు చేసిన ఆపరేషన్స్.
బలుచిస్తాన్లోని గ్వాదర్ పోర్టు పాకిస్తాన్ కు సాధారణ పోర్టు కాదు. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ లో కీలక భాగం. ఈ ప్రాజెక్ట్ లో చైనా భారీ పెట్టుబడులు పెట్టింది, రోడ్లు, హైవేలు నిర్మించింది, పోర్ట్, ఇండస్ట్రియల్ జోన్లు అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతం మళ్లీ టార్గెట్ అవుతుంది. ఇక్కడ చైనా ఇంజనీర్లు ప్రయాణిస్తున్న వెహికల్స్ పై సూసైడ్ దాడులు, గ్వాదర్ పోర్ట్ సెక్యూరిటీ ఏరియాలో బాంబు దాడులు, సిపెక్ హైవే నిర్మాణం ప్రాంతంలో పేలుళ్లు, ఇవి ఒకసారి జరిగినవి కాదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేవలం హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇలాంటి ప్రదేశాల్లో దాడి చేయాలంటే ముందుగానే ఖచ్చితమైన సమాచారం ఉండాలి. ఎందుకంటే వెహికల్ ఎప్పుడు బయలుదేరుతుంది, ఏ రూట్ ఉపయోగిస్తున్నారు, ఎక్కడ చెక్ పోస్ట్ బలహీనంగా ఉంది, సెక్యూరిటీ షిఫ్ట్ ఎప్పుడు మారుతుంది. అంతేకాదు ఖచ్చితమైన సమాచారం, సరైన టైమింగ్, లోపలికి చేరుకునే మార్గం అన్నీ తెలియాలి. అంటే ముందుగానే ఎవరో గమనిస్తున్నారు, ఎవరో సమాచారం సేకరిస్తున్నారు. ఈ సమాచారం 2 మార్గాల్లో రావచ్చు. ఒకటి లోపల నుంచి, సిస్టమ్ లోపలే ఎక్కడైనా గ్యాప్ ఉంటే, ఎవరైనా సమాచారం పాస్ చేస్తే, లేదా స్థానికంగా బలమైన సపోర్ట్ నెట్వర్క్ ఉంటే అప్పుడు సెక్యూరిటీ మూవ్మెంట్స్ బయటకు రావచ్చు. రెండోది బయట నుంచి. అది ఎలా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్స్, ఫండింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఒక స్థానిక బలుచ్ మిలిటెంట్ గ్రూప్ కి ఎలా అందుతాయి? కేవలం ఇండియా లాంటి దేశాలు సహాయం చేస్తే తప్ప అని పాకిస్తాన్ అంటుంది. నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి.